కూడా వింటేజ్ వైబ్స్ అయితే ఉన్నప్పుడు రెడ్ కలర్ చూసిన ఆంబోతులాగా రెచ్చిపోవడమే మన వంతు అనమాట. ఈ జీప్లో ఏమేమి ఉన్నాయి ఏంటి సంగతి ఇదంతా కూడా చూసేద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన ఛానల్కి పాటు మాట్లాడదాం. ఇటువంటి జీపులు చూసినప్పుడు అది కూడా వింటేజ్ వైబ్స్ అయితే ఉన్నప్పుడు రెడ్ కలర్ చూసిన ఆంబోతులాగా రెచ్చిపోవడమే మన వంతు అనమాట. ఇది ఎలాగైనా సరే టెస్ట్ రైడ్ చేసేయాలన్న ఆలోచన అయితే ఉంటుంది. చిన్నప్పుడైతే ఇటువంటి జీపులు చూసి పోలీస్ జీపులు చూసి అడవిలో అలా వెళ్తుండడం చూసి ఇదంతా చూసి బాగా ఎగ్జైట్ అయ్యేవాళ్ళం కదా సినిమాలోన. సో రియల్గా అయితే మనకి ఇటువంటి జీపు ఓన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. సో ఇటువంటి జీపును ఓన్ చేసుకున్నటువంటి రాజేష్ గారు అయితే మనకి ఫ్రెండ్, మా ఫ్రెండ్ నాగేంద్ర గారికి అయితే ఫ్రెండ్ అనమాట. రంపచోడవరంలో అయితే ఉన్నాం ప్రజెంట్ మనం. సో ఈ జీపుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కొన్ని తెలుసుకున్న తర్వాత ఈ జీప్ ఎందుకు కొన్నారు ఏంటి సంగతి ఇదంతా కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. సో ఈ జీప్ అయితే చూసారు కదా, ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంది. ఇది 2002 మోడల్ మహేంద్ర జీపు CJ 540 మోడల్ అనమాట ఇది. సో ఇదైతే మనకి 2.5 లీటర్ ఇంజిన్ అయితే వస్తుందండి. టర్బో గట్టే ఉండదు, కానీ పవర్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇటువంటి టైర్లు వేసినప్పటికీ రోడ్డు మీద దుమ్ము లేపొచ్చు దీంతో. సో ఆ విధమైనటువంటి పవర్ అయితే ఉంది ఈ వెహికల్లో. అలాగే టార్క్ కూడా మాత్రం చాలా బాగుంది. ఎందుకని అంటే అప్ వచ్చినటువంటి సిచ్యువేషన్లో ఆఫ్ రోడ్ కండిషన్స్లో ఈ జీప్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మాత్రం వేరే లెవెల్. సో కంప్లీట్ వింటేజ్ వైబ్స్తో మోడిఫై చేసినటువంటి ఈ జీప్లో ఏమేమి ఉన్నాయి ఏంటి సంగతి ఇదంతా కూడా చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ బానెట్ చూడండి, కంప్లీట్ మెటల్ యూనిట్ అయితే వస్తుందన్నమాట ఇదంతా కూడా. సో ఫ్రంట్ ఇక్కడ బాష్ లైట్స్ అయితే చూసారు కదా, LED లైట్స్ అయితే దీనికి ఆఫ్టర్ మార్కెట్లో అయితే వేయించడం అయితే జరిగిందనమాట. ఇక్కడైతే పెద్ద హార్న్స్ అయితే వచ్చాయి. దాని తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్కి వచ్చినప్పటికి ఈ ఫ్రంట్ బంపర్ ఏదైతే ఉందో ఈ బంపర్ మీద అయితే మనకి 2 లైట్లు అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడైతే మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ టోయింగ్ హుక్స్ అయితే మనకి పెట్టడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత నెంబర్ అయితే చూసారు కదా, ఫ్యాన్సీ నెంబర్తో కూడినటువంటి బండి అనమాట ఇది. ఇండికేటర్స్ అయితే చూడండి వ్రాప్ చేయబడి అయితే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ మనం జెండా ఏదైనా పెట్టుకోవడానికి ఒక రాడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి. సో బాక్సీ టైప్ డిజైన్ అయితే ఇవ్వబడింది. దాని తర్వాత ఇక్కడ గ్రిల్. సో ఈ గ్రిల్ ఏంటంటే మనకి రేడియేటర్ ఏదైతే ఉందో రేడియేటర్కి ఈజీగా గాలి వెళ్ళేటట్టు అయితే ఉంటుందన్నమాట. దీని లోపల అయితే AC ఉండదు కాబట్టి కండెన్సర్ అయితే ఉండదండి. దాంతో టర్బో ఉండదు కాబట్టి ఇంటర్ కూలర్ కూడా లేదు. మరి ఈ మధ్యలో పార్టీషన్ ఎందుకు అనేసి అంటే రేడియేటర్ ఆల్టరేషన్ అయితే చేయబడింది మనకి. దాని తర్వాత దీనికి సస్పెన్షన్ గురించి అయితే మెయిన్గా చెప్పుకోవాలండి. దీంట్లో లోపల అయితే మనకి ఆఫ్ రోడ్ పర్పస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి లీవ్ స్ప్రింగ్స్ అయితే యూజ్ చేశారనమాట. లీవ్ స్ప్రింగ్స్ విత్ హైడ్రాలిక్ డ్యాంపర్ అయితే యూజ్ చేశారు. సస్పెన్షన్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అంటే అప్పట్లో ఇది అడవుల్లోన నెక్స్ట్ ఫారెస్ట్ రేంజర్స్ ఇటువంటి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసినటువంటి జీప్గా చెప్పుకోవచ్చు అండి. అందుకని చెప్పేసి లీవ్ స్ప్రింగ్స్ అయితే యూజ్ చేశారు. ఎటువంటి టెరెన్స్లోనే సరే ఈజీగా తిరగడానికి. దీంట్లో అయితే 4 వీల్ ఆప్షన్ అయితే ఉండేది, తీసేశారనమాట. సో ఓన్లీ రేర్ వీల్ డ్రైవ్తో ఇప్పుడైతే వెహికల్ రన్ అవుతుంది. దాని తర్వాత దీంట్లో అయితే టైర్లు చూశారు కదా. సో ఆఫ్టర్ మార్కెట్లో పెద్ద టైర్లు అయితే వేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ వెహికల్ అయితే మనకి 14 మైలేజ్ వస్తున్నట్టుగా ఓనర్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో మడ్గాస్ అయితే చూడండి, ఇవి కూడా మనకి మెటల్ యూనిట్ అయితే వచ్చింది. దాని తర్వాత 12.5/70 16 ఇంచెస్ వీల్స్ అయితే దీంట్లో లోపల ఉంటాయి. దాని తర్వాత డ్రమ్ బ్రేక్సే వస్తాయి ఫ్రంట్ బ్యాక్, కాకపోతే హైడ్రాలిక్ బ్రేక్స్ అయితే వస్తాయి అనమాట దీంట్లో లోపల అండి. సో ఈ టైర్ అయితే చూడండి, ఈ టైర్ రోడ్డు మీద వెళ్తుండేటప్పుడు ఈ ప్యాటర్న్ బట్టి వీడియోలో అయితే మీకు ఎలా కనిపిస్తుందంటే అలా కనిపిస్తుంది. సో టైర్లు కూడా సీలేనండి. సరిగ్గా టైర్ మీద నెంబరింగ్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. థ్రెడ్ వేరింగ్ అయితే అవ్వలేదు. దాని తర్వాత ఇక్కడ ఎయిర్ ఫ్లో జరిగేలా ఇక్కడైతే మనకి ఇక్కడ చిన్న వెంటిలేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత ఇక్కడ ORVMs అయితే చూడండి, ORVMs కూడా మనకి మాన్యువల్గానే ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ టాప్ విషయానికి వచ్చేటప్పటికి ఇదైతే మనకి రెగ్జిన్స్ వ్రాప్డ్ టాప్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఓపెన్ టాప్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. దాని తర్వాత విండ్షీల్డ్ అయితే చూడండి. సో కంప్లీట్ ఇక్కడైతే విండ్షీల్డ్ వచ్చింది. సో వైపర్స్ అయితే దీనికి లేవు, వైపర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అది. దాని తర్వాత అయితే ఇక్కడ మనకి లోపలికి జీప్ లోపలికి యాక్సెస్ అవ్వడానికి అయితే ఇక్కడ మనకు ఒక రాడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే కొంచెం స్లిప్ అవుతుంది. ఇంక ఇదైతే మనకి డీజిల్ ఆప్షన్లోనే అవైలబుల్ ఉంటుందండి. బాగా కుట్టించారు అన్నమాట, టాప్ అయితే మాత్రం బాగా కుట్టించారు. ఇక్కడ టైల్ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇక్కడైతే మనకి స్పేర్ వీల్ అయితే ఉంటుందన్నమాట అది. దాని తర్వాత ఇక్కడ మనకి టైల్ లైట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వచ్చింది. ఇప్పుడైతే టైల్ సెక్షన్కి ఒకసారి అయితే ఎంటర్ అవుదాం. ఈ డోర్ అయితే ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెల్క్రో అయితే ఉంటుంది. వెల్క్రోగా అయితే అతికించవచ్చు అనమాట. వెల్క్రోగా అయితే అతికించవచ్చు. ఇక్కడైతే వెనక ఇటెద్దరు నలుగురు అయితే ఈజీగా కూర్చుండిపోవచ్చు అండి. సరే, సో ఇది యాక్సెస్ అవ్వడం కూడా కొంచెం ఈజీగానే ఉంది. ఏదైనా మనం లగేజ్ క్యారీ చేయాలని సరే ఈజీగా అయితే క్యారీ చేసుకోవచ్చు అండి.
టాప్ కూడా తీసేస్తే మనకి ఇది సూపర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఇదైతే హైట్ ఇంకా ఎక్కువ ఉన్నటువంటి జీప్ అండి, కాకపోతే హైట్ అయితే కట్ చేశారు మనకి బాడీ రోలింగ్ అనేది తగ్గించడానికి. ఇంకా కో పాసింజర్ సైడ్ అయితే చూడండి, సీట్లు అయితే మాత్రం బాగానే క్వశ్చన్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. కో పాసింజర్ పట్టుకోవడానికి అయితే ఇక్కడ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కేటప్పుడు అయితే కొంచెం స్లిప్ అయినటువంటి షూస్ గట్టి వేసుకుంటే కొంచెం ఇబ్బంది, ఇలాగైతే లోపలికైతే యాక్సెస్ అవ్వచ్చండి. ఇదిగోండి ఎక్కిన తర్వాత సీట్ అయితే మరి ఎంతకు మించి వెనక్కి అయితే వెళ్దాం. సీట్ ఫ్రంట్ బ్యాక్కి మూవ్ చేసుకునేలా ఇక్కడ లేవర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఫ్రంట్ బ్యాక్కి. దాని తర్వాత రిక్లైన్మెంట్ కూడా ఉంది దీనికి. అది దాని తర్వాత అయితే స్టీరింగ్ అయితే మనకి మాన్యువల్ స్టీరింగ్ వస్తుందండి, పవర్ స్టీరింగ్ అయితే రాదు దీంట్ లోపల. దాని తర్వాత అయితే ఇక్కడ మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఇటువైపు ఇవ్వడం జరిగింది. వైపర్ సంబంధించి డమ్మీ అయితే అయిపోయిందనమాట, వైపర్ కంట్రోల్స్ అయితే ఇక్కడ లేవు, వైపర్స్ అయితే లేవు చూసారు కదండి. దాని తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గట్టి మనకి ఇక్కడ ఏమీ కనిపించదు, ఇక్కడ సెంటర్ కన్సోల్ అయితే ఉంటుందన్నమాట. ఈ కన్సోల్లో మనకి ఇంజిన్ టెంపరేచర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఇంజిన్ ఆయిల్ లెవెల్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇటువైపు అయితే మనకి ఆర్పిఎం అయితే కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఇక్కడైతే మనకి ఫ్యూయల్ గేజ్ అయితే కనిపిస్తూ ఉందండి, ఫుల్ ట్యాంక్ డీజిల్ అయితే ఉందన్నమాట దీంట్లో. అండ్ ఇది స్పీడోమీటర్, దాని తర్వాత ఓడోమీటర్ అయితే ఇక్కడ ఉంది. సో ఇవి దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్లు. సో ఇక్కడైతే మనకి స్టాప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇంజిన్ ఆపాలంటే ఇక్కడ ఇది లాగామనేసి అంటే ఇంజిన్ అయితే స్టాప్ అయిపోతుంది. దాని తర్వాత గేర్ లేవర్ అయితే ఇక్కడ ఉంది. సో ఇదైతే మనకి ఇప్పుడు న్యూట్రల్లో ఉంది, న్యూట్రల్లో చూసారు కదండి. దీంట్లో అయితే మనకి 4 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందన్నమాట. 1 2 3 4. రివర్స్ చేయాలంటే కంప్లీట్ ఇటు వచ్చి ఇది ఇటు నొక్కామంటే రివర్స్ అయితే వేసుకోవచ్చు. గేర్స్ అయితే మాత్రం చాలా బాగా పడుతున్నాయి. దాని తర్వాత ఇక్కడైతే మనకి గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో హ్యాండ్ బ్రేక్ గట్టి ఏమి ఉండదండి, మనం డైరెక్ట్ ఫస్ట్ గేర్ వేసి అయితే బండి ఆపుకోవడమే. బండి తీసేటప్పుడు మనం క్లచ్ మూవ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడైతే IRVM ఉందండి. ఇగ్నిషన్ చూడండి గైస్, ఇప్పుడైతే వెహికల్ స్టార్ట్ చేద్దాం. ఆ వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ వైబ్ ఉంటుంది కదా, అది వేరే లెవెల్ అనమాట. సో మరి ఇటువంటి వింటేజ్ జీప్ల తర్వాత ఈ మాత్రం వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా మనకి కామన్ అని. రేర్ వీల్ డ్రైవ్ అయితే వస్తుంది, అండ్ బ్యాక్ కూడా మనకి లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది ఈ వెహికల్లో. సో ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంకా మరికొన్ని డీటెయిల్స్ అయితే ఈ వెహికల్ యొక్క ఓనర్ అయినటువంటి రాజేష్ గారిని అడిగితే తెలుసుకుందాం. ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నారు, ఏంటి సంగతి, ఇదంతా కూడా. ప్రస్తుతానికైతే రంపచోడవరంలో ఈ జీప్ ఓనర్ అయినటువంటి రాజేష్ గారు అయితే మన మధ్యలో ఉన్నారు. ఆయనతో అయితే జస్ట్ అసలు ఈ వెహికల్ ఎప్పుడు కొన్నారు, ఎలా కొన్నారు, ఎందుకు కొన్నారు, ఏంటి సంగతి అయితే తెలుసుకుందాం అండి. సో మీరు జీప్ ఓనర్ కాదని విన్నానండి, అదంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ అండి, ఓనర్ నేను కాదు, యాక్చువల్గా ఓనర్ వచ్చి ఈయన ఓకే, రేయాన్స్ రాజు. ఓకే, ఆయనకే జీప్ పిచ్చి బాగాను, ఆయనకు ఉన్న ఇంట్రెస్ట్ వల్ల నేను డ్రైవర్ కింద ఉంటున్నాను, ఓనర్ ఆయన. ఓకే, రంపచోడవరంలో అయితే ఉన్నామండి మనం, రాజేష్ గారు అయితే ఉన్నారు. సో ఈ జీప్ గురించి కొన్ని విశేషాలు అయితే షేర్ చేసుకుంటారనమాట. అసలు ఈ జీప్ కొనడానికి గల రీజన్ ఏంటంటే, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ 2025లో మనం ఉన్నాం, ఇటువంటి జీప్ కొని తిరగడానికి గల కారణం ఏంటో చెప్పగలరు? నేను వీడి ఏజ్ నుంచి ఉన్నప్పుడు మా ఫాదర్ డ్రైవర్, సో ఆయన నా చిన్నతనం నుంచి జీపుల్లో నుంచి మమ్మల్ని తిప్పడం అనేది ఒకటి అలవాటు అయింది. ఓకే, సో ఫస్ట్ నుంచి అది ఒకటి బాగా అది ఇంజెక్ట్ అయ్యి ఉంది, దాని మీద తిరగాలి, దాని మీద తిరగాలి అన్నది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి ఎడ్యుకేషన్లో అట్లా పక్కకి వెళ్ళేటప్పుడు దాని ఫీలింగ్స్ కూడా పోయినాయి. ఈ లోపల వీడు రావడం, నాకంటే ఎక్కువ పిచ్చితో ఉండటం, నాకు ఆల్రెడీ ముందు వెహికల్స్ ఉన్నా సరే ఆ వెహికల్ పక్కన ఏదైనా కమాండర్ వెళ్ళినా ఏదైనా జీప్ వెళ్ళినా ఇమీడియట్గా అది ఎక్కడం, ఇది ఎక్కననటం. ఇంక ఇది మాట్లాడితే జీప్ అని చెప్పండి, టాయ్స్ దగ్గర 5 రూపీస్ దగ్గర నుంచి దగ్గర 25,000 వరకు ఇంట్లో టాయ్స్ పెట్టుకోవడం. ఓకే, అవి కూడా కుదరక మళ్ళీ జీపే కావాలంటే వాడి కోసం ఒరిజినల్ జీప్ తీసుకోవాలి. కొంచెం వింటేజ్ లుక్ ఉంటుంది కదా అని చెప్పి తీసుకొని చేయించుకోవడం. మీరు మోడిఫికేషన్ చేయించిన జీపే తీసుకున్నారండి, లేదని అంటే ఆల్రెడీ మీరు తెచ్చిన తర్వాత మోడిఫికేషన్? టోటల్ లోడెడ్ అయిందని తీసుకున్నాను నేను, మొత్తం లోడెడ్ అయింది తీసుకున్నారు. తెచ్చిన తర్వాత ఏమైనా మెయింటెనెన్స్ ఉందా, లేదని అంటే డైరెక్ట్ తిప్పుతాను? అంటే డైరెక్ట్ తిప్పుతున్నాను, చిన్న కామన్ ఉంటాయి, ఒకటి 10,000 20,000 కామన్ ఉంటాయి. మామూలు ఏంటంటే అది వెహికల్ దాంతో పాటు వచ్చిన దానికైతే కానీ ఏది ఇబ్బంది ఉండదు. ఇవన్నీ ఆఫ్టర్ మార్కెట్ చేయించినాయి కాబట్టి దాని బట్టి సౌండ్స్ రావడం, మళ్ళీ దానికి చేయించుకోవడం, ఇవన్నీ కామన్ నడుస్తూ ఉంటుంది. రన్నింగ్లో వచ్చే చిన్నగా పడుతూ ఉంటుంది, అది కామన్. ఇంకా అంతే, కౌంట్లో తీసుకోవడానికి లేదు. అంటే దాన్ని వెళ్ళినా ఫీల్ ఎంజాయ్ చేయడమే తప్ప దీన్ని కౌంట్ చేయడానికి లేదు. ఇంకా చిన్న వస్తూ ఉంటాయి, ఆల్టరేషన్ చేసిన సౌండ్లు మారుతూ ఉంటాయి, అవి చేసుకోవడం అంతే. ఇది 2002 జీప్ కదండి, సో దీని పేపర్ రెన్యువల్కి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదని అంటే చేయించారు? ఇబ్బంది ఏం లేదండి, పేపర్ రెన్యువల్ అయిపోతుంది. ఓకే, పేపర్ రెన్యువల్ గురించి అయితే ఇబ్బంది ఏమి ఉండదు, ఆర్టీఓస్లో అంతా క్లియర్గానే నడుస్తుంది. ఓకే, అంత క్లియర్గానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. గైస్ విన్నారుగా, ఒక కొడుకు తాలూకా డిజైర్ని అయితే తీర్చారన్నమాట తండ్రి. ఆయనకి చిన్నప్పటి నుంచి అయితే ఈ జీపులు కమాండర్లు వీటితో ఉన్నటువంటి అనుబంధం, ఆ పిల్లడికి అదే రావడం. ఇంటి దగ్గర అయితే జీపులు బొమ్మలే 5 రూపాయల దగ్గర నుంచి 25,000 వరకు ఉండడం. దాని తర్వాత ఎంత పెద్ద కారు ఉన్నప్పుడు కూడా
మరడిమిల్లి రంపచోడవరం ఏరియాలో అయితే కమాండర్ జీప్లు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి అలాంటి జీపే కావాలన్నాం. లక్కీగా ఈ జీప్ అయితే వీళ్ళకి కుదరడం, ఇది తీసుకోవడం అయితే జరిగింది. సో మీ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే ఈ జీప్ ఉంటే దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇటువంటి వింటేజ్ లుక్తో కూడినటువంటి జీప్, మోడిఫైడ్ జీపులు ఇంట్రెస్ట్ అయితే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మనకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజేష్ గారికి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకోసం అయితే లైక్ చేయండి. చిన్ను గారికి అయితే థ్యాంక్స్ చెప్తున్నాం అనమాట.